హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం భాషాంశాలకి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్లు అనేవి చూసుకుందాం. ఫస్ట్ బిట్, ఇది, ఇవి, అది, అవి అనునవి ఏ సర్వనామానికి చెందుతాయి అని. ఫస్ట్ ఆప్షన్ సంఖ్యావాచక సర్వనామం, సెకండ్ ఆప్షన్ పురుష సంబంధ సర్వనామం, థర్డ్ ఆప్షన్ నిర్దేశాత్మక సర్వనామం, ఫోర్త్ ఆప్షన్ అనిర్దిష్ట సర్వనామం. ఆన్సర్ ఈజ్ నిర్దేశాత్మక సర్వనామం. థర్డ్ ఆప్షన్ నిర్దేశాత్మక సర్వనామం. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం భాషాంశాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్లు అనేవి చూసుకుందాం. ఫస్ట్ బిట్, ఇది, ఇవి, అది, అవి అనునవి ఏ సర్వనామానికి చెందుతాయి అని ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ సంఖ్యావాచక సర్వనామం, సెకండ్ ఆప్షన్ పురుష సంబంధ సర్వనామం, థర్డ్ ఆప్షన్ నిర్దేశాత్మక సర్వనామం, ఫోర్త్ ఆప్షన్ అనిర్దిష్ట సర్వనామం. ఆన్సర్ గెస్ చేయండి. నిర్దేశాత్మక సర్వనామం. నెక్స్ట్ బిట్, రాజు రాణి విశిష్ట దంపతులు ఇందు విశేషణం ఏమిటి? రాజు రాణి విశిష్ట దంపతులు అనే దాంట్లో విశేషణం ఏంటి అంటే, రాజు రాణి అనేవి నామవాచకాలు కదండి. ఇందులో విశిష్ట అనేది గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి విశిష్ట అనేది విశేషణం అవుతుంది. విశేషణం అంటే గుణాన్ని తెలియజేసేది కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఆన్సర్. మీకు డైరెక్ట్గా ఆన్సర్లు చెప్పేయాలనుకుంటున్నాను. ఆప్షన్స్ చెప్పడం వల్ల మీకు లేట్ అవుతుందని ఉద్దేశం. లేదంటే ఈ వీడియోలో మీకు ఆప్షన్ చెప్తాను, నెక్స్ట్ వీడియో నుంచి ఆన్సర్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ విశిష్ట. నెక్స్ట్ బిట్, మీరు ఎలా కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, హిమబిందు తెల్లని పాప ఇందు విశేష్యం ఏమిటి? హిమబిందు తెల్లని పాప ఇందు విశేష్యం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ హిమబిందు, సెకండ్ ఆప్షన్ తెల్లని, థర్డ్ ఆప్షన్ పాప, ఫోర్త్ ఆప్షన్ 2 and 3. అంటే విశేష్యము అంటే అర్థం ఏంటంటే నామవాచకము అని. ఇందులో పేర్లను తెలిపేవి కదండి నామవాచకాలు. సో ఇందులో హిమబిందు అనేది విశేష్యం అవుతుంది. నెక్స్ట్, నీవు మీరు అనునవి. నీవు మీరు చూడండి, నేను ఉత్తమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ప్రథమ అని అంటారు కదండి. సో దాన్ని బట్టి నీవు మీరు అనేవి దేనికి చెందుతాయి చెప్పండి. తాను ఉత్తమ అంటే తన గురించి చెప్పుకుంటే ఉత్తమ, ఎదుటివారి గురించి చెప్తే మధ్యమ అని చెప్పాం కదా. సో ఎదుటివారి గురించి నీవు మీరు అని ఎదుటివారి గురించి చెప్తున్నారు కాబట్టి మధ్యమ పురుష. సో సెకండ్ ఆప్షన్ మధ్యమ పురుష అవుతుంది. నెక్స్ట్ బిట్, నేను మేము మనము. చూడండి, నేను మేము మనము ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ప్రథమ పురుష, సెకండ్ ఆప్షన్ మధ్యమ పురుష, థర్డ్ ఆప్షన్ ఉత్తమ పురుష, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. సో దీంట్లో తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అని చెప్పుకున్నాం కదండి. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఉత్తమ పురుష, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు కాబట్టి నేను మేము మనము అని. సో ఇది ఉత్తమ పురుష అవుతుంది. ఒక నియమమును అనుసరించిన ఒక నియమము అనునది క్రింది వాటిలో దేనికి సంబంధించిందంటే సంబంధ సర్వనామమా, విశేషణ సర్వనామమా, సంఖ్యావాచక సర్వనామమా, సంఖ్యేయవాచక సర్వనామమా? ఆన్సర్ ఏంటండి? సంఖ్యావాచక సర్వనామం. ఆన్సర్ సంఖ్యావాచక సర్వనామం. నెక్స్ట్ బిట్, ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి అను పదము. చూడండి, ఇందులో ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి అను పదంలో ఇక్కడ కిందన గీత గీయబడినటువంటి ఈ వర్డ్స్ని చూడండి, వర్డ్స్ని అనుసంధానం చేసుకొని ఆలోచిస్తే ఇది ఎటువంటి సర్వనామం అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ సంబంధ సర్వనామము, సెకండ్ ఆప్షన్ విశేషణ సర్వనామము, థర్డ్ ఆప్షన్ సంఖ్యావాచక సర్వనామం, ఫోర్త్ ఆప్షన్ సంఖ్యేయవాచక సర్వనామం. ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ సంబంధ సర్వనామం.
అక్కడ సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి అది సంబంధ సర్వనామం. నామవాచకములకు బదులుగా వాడే వాటిని ఏమంటారు? ఇది మనందరికీ తెలిసిందేనండి. నామవాచకాలకు బదులుగా ఏం వాడుతామనేది, పేర్లకు బదులుగా ఏం వాడతాము? అవి, ఇవి, అది, ఇది అని వాడతాం కదండి. వాటిని సర్వనామాలు అని అంటాము. సర్వనామం. నెక్స్ట్, నామమును తెలుపునది. నామాన్ని తెలిపేది మనకు తెలిసిందే. ఫస్ట్ ఆప్షన్ నామవాచకం, సెకండ్ ఆప్షన్ సర్వనామం, థర్డ్ ఆప్షన్ విశేషణం, ఫోర్త్ ఆప్షన్ అవ్యయం. ఆన్సర్ ఈజ్ నామం తెలిపేది నామవాచకం. నెక్స్ట్ బిట్, విశేషణం చేత తెలుపబడేది. విశేషణం చేత తెలుపబడే వాటిని ఏమంటారంటే, విశేషణం చేత తెలుపబడేది విశేష్యం. ఏంటండి? విశేష్యం. నెక్స్ట్, విశేషణం రిపీట్. అతడు బ్రాహ్మణుడు అనునది. అతడు బ్రాహ్మణుడు అనునది ఏమవుతుందండి? జాతి ప్రయుక్త విశేషణమా, క్రియాప్రయుక్త విశేషణమా, గుణప్రయుక్త విశేషణమా, ద్రవ్య ప్రయుక్త విశేషణమా? అతడు బ్రాహ్మణుడు అనునది జాతి ప్రయుక్త విశేషణము. జాతిని గురించి తెలియజేస్తుంది. రాణి మనోహరమైన స్త్రీ అనునది జాతి ప్రయుక్త విశేషణమా, క్రియాప్రయుక్త విశేషణమా, గుణప్రయుక్త విశేషణమా, ద్రవ్య ప్రయుక్త విశేషణమా? మనోహరమైన అనే ఒక గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది గుణప్రయుక్త విశేషణం. నెక్స్ట్ బిట్, వ్యాకరణ శాస్త్రం ప్రకారం అవ్యయాలుగా మారినవి ఏమిటి? వ్యాకరణ శాస్త్రం ప్రకారం అవ్యయాలుగా మారినవి ఏమిటి? ప్రతిపదోక్తాలు, లాక్షణిక అవ్యయాలు, సముచ్చయావ్యయాలు, పైవన్నీ కూడా. వ్యాకరణ శాస్త్రం ప్రకారం అవ్యయాలుగా మారినవి ఏంటంటే లాక్షణిక అవ్యయాలు. నెక్స్ట్ బిట్, సహజంగా ఏర్పడే అవ్యయాలను ఏమంటారు? సహజంగా ఏర్పడే అవ్యయాలను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ప్రతిపదోక్తాలు, సెకండ్ ఆప్షన్ లాక్షణిక అవ్యయాలు, థర్డ్ ఆప్షన్ సముచ్చయ అవ్యయాలు, ఫోర్త్ ఆప్షన్ 2 and 3. ఆన్సర్ ఈజ్ ఏమంటారండి? ఆన్సర్ ప్రతిపదోక్తాలు. నెక్స్ట్ బిట్, అక్కడ, ఇక్కడ, ఊరక, బలి, ఎట్టకేలకు. చూడండి, అక్కడ, ఇక్కడ, ఊరక, బలి, ఎట్టకేలకు అనేటటువంటి వంటివి దేనికి చెందుతాయి అని. ఫస్ట్ ఆప్షన్ ప్రతిపదోక్తాలు, సెకండ్ ఆప్షన్ లాక్షణిక అవ్యయాలు, థర్డ్ ఆప్షన్ సముచ్చయ అవ్యయాలు, ఫోర్త్ ఆప్షన్ ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ప్రతిపదోక్తాలు. నెక్స్ట్, ఆహా, ఔరా, బలి, వహ్వా వంటివి దేనికి చెందుతాయి? చూడండి, దేనికి చెందుతాయి అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రతిపదోక్తాలు, సెకండ్ ఆప్షన్ లాక్షణిక అవ్యయాలు, థర్డ్ ఆప్షన్ సముచ్చయ అవ్యయాలు, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. ఏ అవ్యయాల కిందకి వస్తాయండి? అవి సముచ్చయ అవ్యయాల కిందకి వస్తాయి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, క్రియలు ఎన్ని విధములు? క్రియలు ఎన్ని విధాలండి? మనకందరికీ తెలిసిందే. క్రియలు ఎన్ని విధాలు? ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 5. ఆన్సర్ ఈజ్ 4. క్రియలు ఎన్ని విధములండి? 4. నెక్స్ట్, లింగ విభక్తి వచన ప్రమేయం లేనిది ఏంటి? లింగ విభక్తి వచన ప్రమేయం లేనిది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సర్వనామం, సెకండ్ ఆప్షన్ నామవాచకం, థర్డ్ ఆప్షన్ అవ్యయం, ఫోర్త్ ఆప్షన్ క్రియ. ఆన్సర్ ఏంటండి? లింగం కానీ విభక్తి కానీ వచనం కానీ దేంతో సంబంధం లేకుండా ఉంటాయి ఏంటంటే అవి అవ్యయాలు. అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. లింగ వచనం ఇవి ఎటువంటి ప్రమేయం కూడా వాటికి ఉండదు, వాటికి యొక్క భేదం కూడా ఏముండదు వాటికి. ఓకేనండి. నెక్స్ట్, క్రియకు మూల రూపము. క్రియకి మూల రూపము ఏంటి? ఫస్ట్ ఆప్షన్ వర్ణము, సెకండ్ ఆప్షన్ ధ్వని, థర్డ్ ఆప్షన్ ధాతువు, ఫోర్త్ ఆప్షన్ 1 and 2 అంటే వర్ణము ధ్వని అని. ఆన్సర్ ఈజ్ ధాతువు.
క్రియకి మూల రూపం ధాతువు. నెక్స్ట్, ఆమె దేవదత్తుని యొక్క భార్య అనునది ఏంటి? చూడండి, సంఖ్యాప్రయుక్త విశేషణమా, సంఖ్యాప్రయుక్త విశేషణమా, సెకండ్ ఆప్షన్ సంజ్ఞాప్రయుక్త విశేషణమా, థర్డ్ ఆప్షన్ ద్రవ్య ప్రయుక్త విశేషణమా, ఫోర్త్ ఆప్షన్ గుణప్రయుక్త విశేషణమా? సంజ్ఞాప్రయుక్త విశేషణం. నెక్స్ట్ బిట్, వర్తమానకాలిక ధాతుజ విశేషణం ఏంటి? వర్తమానకాలిక ధాతుజ విశేషణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ చదివిన, సెకండ్ ఆప్షన్ తినగల, థర్డ్ ఆప్షన్ చదువని, ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నా. ఆన్సర్ ఏంటండి? ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నా. వర్తమానకాలిక ధాతు విశేషణం అంటే ఇప్పుడు జరుగుతుండాలి, వర్తమాన కాలంలో జరుగుతుండాలి. చూస్తున్నా, చదివినా అంటే ఆల్రెడీ అయిపోయిందనమాట. అది ఈయన అనే ప్రత్యయం చేరింది కాబట్టి అది భూతకాలం కిందకు వస్తుంది. తినగల అనేది భవిష్యత్తు కాలం, చదువని అనేది చదువని అనున్నది ఇక్కడ చదువు, రాసెడి, చూచు మొదలైన పదాల నుండి పుట్టిన విశేషణాలు ఏమిటి? చూడండి, చదువు, రాసెడి, చూసు మొదలైనవి వర్తమానకాలిక ధాతుజ విశేషణాల, తద్ధర్మార్థక ధాతుజ విశేషణాల, వ్యతిరేకార్థక ధాతుజ విశేషణాల, భవిష్యత్కాలిక ధాతుజ విశేషణాల? ఇవి దీని ఆన్సర్ తద్ధర్మార్థక ధాతుజ విశేషణాలు. నెక్స్ట్ బిట్, క్రింది వాణిని జతపరచుము. వాడు, వారు, నీవు, మీరు, నేను, మేము, మనము. చూడండి, నేను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అని చెప్పుకున్నాం కదండి మనం. ఇక్కడ దీన్ని బట్టి మీరు ఆన్సర్ గెస్ చేయండి. వాడు, వారు అన్నది ఏమొస్తుంది? నీవు, మీరు అన్నది ఏమొస్తుంది? చెప్పగలరండి? ఆన్సర్ ఈజ్ 3. వాడు, వారు అన్నది ప్రథమ. చూడండి, ఇందులో నేను, మేము, మనము అన్నది కదా, అది ఉత్తమ, తానుత్తమ కాబట్టి థర్డ్ వన్ బి వచ్చింది. నెక్స్ట్ సెకండ్, నీవు, మీరు, ఎదుట మధ్యమ అనుకున్నాం కదండి. నీవు, మీరు ఏ అవుతుంది, ఇక్కడ మధ్యం పురుష. చూడండి, సెకండ్ ఇది ఏ. ఫస్ట్ వాడు, వారు అనేది ప్రథమ పురుష. ఎక్కడో అంటే వాడు, వారు అని చెప్పేసి దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి అది ప్రథమ పురుష అవుతుంది. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే చేయు ప్లస్ త చేత, పాడు ప్లస్ ట పాట అనునవి దేనికి చెందుతాయి? జాతినామవాచకమా, క్రియానామవాచకమా, గుణనామవాచకమా, సంజ్ఞానామవాచకమా? ఆన్సర్ ఈజ్ గుణనామవాచకం. నెక్స్ట్ బిట్, సంబంధ సర్వనామము, విశేష సర్వనామము, సంజ్ఞావాచక సర్వనామము, సంఖ్యేయ సర్వనామము ఈ నాలుగింటికి జతపరచమని పక్కన వాక్యాలు ఇవ్వడం జరిగింది. వారు ముగ్గురు వీరే. ఫస్ట్ ఏలో వారు ముగ్గురు వీరే అని ఇచ్చారు, బిలో ఇద్దరు ఒకటే అని ఇచ్చారు, సిలో ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోసి అని ఇచ్చారు, డి అందరూ కాదు ఇలా ఇచ్చారనమాట. దీని ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఈజ్ 2. అంటే సంబంధ సర్వనామము అనేది ఏ పని ఎవడు చేస్తాడో వాడే దోసి. అక్కడ చూసారా, ఎవడు చేశాడో వాడే. అక్కడ వాళ్ళిద్దరికీ రెండింటికి మధ్యన సంబంధం అనేది ఉంది. విశేష సర్వనామం అంటే అందరూ కాదు. చూడండి, అందరూ అనేది విశేషణం, అందరూ అనేది కూడా విశేషణం. విశేషణ సర్వనామం చూడండి, అక్కడ అందరూ అనేది సర్వనామం. ఇక్కడ సర్వనామంని విశేషణంగా మళ్ళీ అందరూ కాదు. చూడండి, అందులో ఫస్ట్ దాంట్లో విశేషణం అనేది కనిపించింది, సెకండ్ దాంట్లో సర్వనామం ఉంది. ఈ అందరూ అనేది సర్వనామ పదమైనప్పటికీ దాన్ని విశేషణంగా వాడటం జరిగింది కాబట్టి అది విశేషణ సర్వనామం అయింది. సంఖ్యావాచక సర్వనామం, అందులో సంఖ్య కనిపించాలి కాబట్టి ఇద్దరూ ఒక్కరే. అందులో ఇద్దరు అనేది సంఖ్య కాబట్టి ఇద్దరూ ఒక్కరే అయింది. నెక్స్ట్ సంఖ్యేయ సర్వనామము, అందులో చూసారా,
సంఖ్యేయ సర్వనామము, ఒక సర్వనామాన్ని సంఖ్య రూపంలో చూపించడం అన్నమాట. వారు ముగ్గురు వీరే. ఇక్కడ చూడండి, సంఖ్యావాచక సర్వనామం అంటే ఫస్ట్ సంఖ్య కనిపిస్తుంది. సంఖ్యేయ సర్వనామం అంటే ఆ సంఖ్య అనేది మధ్యలో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ వన్, విభాగం అనే అర్థం కలది. విభాగం అనేటటువంటి అర్థం కలది ఏది? అర్థం కలదు. ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 విభక్తి, ఆప్షన్ 4 అవ్యయం. ఆన్సర్ ఈజ్ విభక్తి. విభక్తిని విభాగం అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, ఆమంత్రణం అనగానేంటి? ఆమంత్రణం అనగా ఫస్ట్ ఆప్షన్ పిలుపు, సెకండ్ ఆప్షన్ సంబోధన, థర్డ్ ఆప్షన్ మంత్రించుట, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. చూడండి, ఇక్కడ ఆన్సర్ 1 and 2 అండి. సో దీన్ని బట్టి మనకి ఏం తెలియాలంటే ఆమంత్రణం అనగా పిలుపు, సంబోధన అని అర్థం. నెక్స్ట్ వన్, పదాల మధ్య ఉండే సంబంధాలను తెలిపేది. పదాల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలిపేదాన్ని ఏమంటారండి? ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 విభక్తి, ఆప్షన్ 4 అవ్యయం. పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేది విభక్తి. అందుకే మనము విభక్తులు మనకి 7 ఇచ్చారు, 7 or 8 ఉంటాయా? అవి ఉంటాయి కదండి. డూము, ఊలు, ప్రథమ విభక్తి ఇలా ఉంటాయి కదండి. సప్తమి విభక్తి తర్వాత సంబోధన విభక్తి అనేది ఉంటుంది. సో 8 ఉంటాయి మనకి. ఓకేనండి. సప్తమి అంటే 7, నెక్స్ట్ సంబోధన విభక్తి కూడా ఉంటుంది. ఇలా మనకి విభక్తులు ఉంటాయి కదండి. డూము, ఊలు, ప్రథమ విభక్తి ఇవన్నీ కూడా. డు, ము, కు, కొరకు, నందు ఇవన్నీ కూడా ఇవి 2 పదాల మధ్య సంబంధాలను కలపడానికి ఉపయోగిస్తాం కాబట్టి సంబంధాల మధ్య 2 పదాల మధ్య సంబంధాలను తెలిపేది ఏంటంటే విభక్తేనండి. ఓకేనా? నెక్స్ట్ బిట్, కర్మకారకము అని దేన్ని అంటారు? కర్మకారకము అని అంటారు దేన్ని అంటే కర్మను గురించి తెలియజేసేది అనమాట. కర్మకారకము అంటే కర్మను గురించి తెలియజేసేది. ద్వితీయ విభక్తి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి, సెకండ్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ తృతీయ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ చతుర్థ విభక్తి. ఆన్సర్ ఈజ్ ద్వితీయ విభక్తి. నెక్స్ట్, కారణకారకము, కారణాన్ని గురించి తెలియజేసేది. ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి, సెకండ్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ తృతీయ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ చతుర్థి విభక్తి. చూడండి, కారణకారకము అంటే తృతీయ విభక్తి అండి. ఆన్సర్ ఈజ్ తృతీయ విభక్తి. తృతీయ విభక్తిలో మనకి ఏమొస్తాయి చెప్పండి? తృతీయ విభక్తిలో చేతంచేన్ తోడంతో వస్తాయి. సో చేత దాని వలన, చేతంచేన్ వలన కాదు, సారీ, చేతంచేన్ తోడంతో అంటే చేత, అందుచేత ఇలా జరిగింది అని చెప్పేసి ఇలా వస్తాయి కదండి. సో కారణాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి అక్కడ తృతీయ విభక్తి అనేది కారకమవుతుంది. నెక్స్ట్ వన్, అధికరణమునకు వచ్చు విభక్తి ఏది? ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి, సెకండ్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ షష్ఠీ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ సప్తమి విభక్తి. అధికరణమునకు వచ్చేటటువంటి విభక్తి ఏది అంటే ఆన్సర్ ఈజ్ సప్తమి విభక్తి. నెక్స్ట్ బిట్, సర్వమునందు ఈశ్వరుడు కలడు. ఇందు ఏ విభక్తి అనేది ఉంది? అందులో చూడండి, విభక్తుల్లో మనకి నందు అనేటటువంటి అందులో కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ నందు అనేది దేంట్లో వస్తుంది? ప్రథమ విభక్తి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ షష్ఠీ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ సప్తమి విభక్తి. ఎందులో వస్తుందండి? సప్తమి విభక్తిలో వస్తుంది. నెక్స్ట్, పురుషులను గురించి తెలిపేది ఏంటి? పురుషులను గురించి తెలిపేది ఫస్ట్ ఆప్షన్ మహద్వాచకం, సెకండ్ ఆప్షన్ మహతీవాచకం, థర్డ్ ఆప్షన్ క్లీబము, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. ఆన్సర్ ఈజ్ మహద్వాచకాలు అంటాము. పురుషులను గురించి, స్త్రీలను గురించి తెలిపేవి మహతీవాచకాలు అంటాము. ఇక్కడ స్త్రీలను గురించి తెలిపేవి మహతీవాచకాలు అని అంటాము. నెక్స్ట్, పురుషులు కాదు స్త్రీలు కాదు, వాటిని ఏమంటారు?
పురుషులు కాదు స్త్రీలు కాని వాటిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ క్లీబము. క్లీబము అని అంటారు. నపుంసకం అని అంటారు కదా, అది. నెక్స్ట్, ఒకే పదము పురుషవాచకము మరియు స్త్రీవాచకమైన ఎడల దానిని ఏమంటారు? పురుషవాచకం మరియు స్త్రీవాచకము అయిన ఎడల దానిని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ మహద్వాచకము, సెకండ్ ఆప్షన్ మహన్మహద్యర్థకము, థర్డ్ ఆప్షన్ అవహద్వాచకము, ఫోర్త్ ఆప్షన్ క్లీబము. ఆన్సర్ ఈజ్ మహన్మహద్యర్థకము అవుతుందంట. మహతీవాచకం అనుకుంటా, మేబీ దానికి ఆ పేరు పెట్టినట్లున్నారు. నెక్స్ట్, ఔపవిభక్తకములు అంటే ఏంటి? ఈ, టీ, తి వీటన్నింటినీ కూడా ఔపవిభక్తికులు అని అంటారండి. సో దీని ఆన్సర్ పైవన్నీ అవుతుంది. ఈటి. నెక్స్ట్ నరుల లోపల శ్రేష్ఠుడు అనునది. నరుల లోపల శ్రేష్ఠుడు. లోపల, లోపల అనేది ఏ విభక్తుల కిందకు వస్తాయండి? ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి, సెకండ్ ఆప్షన్ పంచమీ విభక్తి, థర్డ్ ఆప్షన్ షష్ఠీ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ సప్తమీ విభక్తి. ఆన్సర్ ఈజ్ షష్ఠీ విభక్తి. నెక్స్ట్, పంటలు పండి ధరలు తగ్గెను. ఇందు పంటలు అను పదము. పంటలు పండి ధరలు తగ్గెను. ఇందు పంటలు అనే పదము ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి, సెకండ్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ తృతీయ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ చతుర్థి విభక్తి. దీని ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ప్రథమ విభక్తి అవుతుంది. ఎందుకు అవుతుందంటే పంటలులో చివర లు అనే అక్షరం ఉంది కాబట్టి ప్రథమ విభక్తి అనేది అవుతుంది. నెక్స్ట్, డూమువులు ప్రథమ విభక్తి కాబట్టి. నెక్స్ట్ బిట్, హనుమంతుడి కంటే గొప్పవాడు లేడు. ఇందు విభక్తి ఏంటి? హనుమంతుడి కంటే గొప్పవాడు లేడు. ఇందు విభక్తి ఏంటి? కంటే అని చెప్పేసి మనకి ఇక్కడ విభక్తి అనేది కనిపిస్తుంది కదండి. కంటే వలనని కంటెని పెట్టే. సో ఫస్ట్ ఆప్షన్ ద్వితీయ విభక్తి, సెకండ్ ఆప్షన్ పంచమీ విభక్తి, థర్డ్ ఆప్షన్ షష్ఠీ విభక్తి, ఫోర్త్ ఆప్షన్ సప్తమీ విభక్తి. దీని ఆన్సర్ ఏంటండి? వలనన్ కంటెన్ పెట్టి పంచమీ విభక్తి. రవి కుంచెతో బొమ్మ గీశాను. ఇది ఏ విభక్తి కలదు? రవి కుంచెతో బొమ్మ గీశాను. ఇక్కడ తో అనేటటువంటి ఒక విభక్తి కనిపిస్తుంది కాబట్టి చేతన్, చేన్, తోడన్, తోన్, తో అనేది చేతన్, చేన్, తోడన్, తోన్ ఎందులో వస్తాయండి మనకి? ఆప్షన్ 1 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 2 తృతీయ విభక్తి, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి, ఆప్షన్ 4 పంచమీ విభక్తి. ఎందులోకి వస్తుందండి? చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ తత్పురుష. నెక్స్ట్ బిట్, సీత, లక్ష్మి, సుందరి, సీత వంటివి ఏమవుతాయి చెప్పండి? అని తెలిసిందే, మహతీ వాచకాలు అవుతాయి. ఆడవాళ్ళని గురించి తెలియజేస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ బిట్, అల్లము, వృక్షము, శరణము మొదలైనవి ఏమవుతాయి? అల్లము, వృక్షము, శరణము. ఆప్షన్ 1 స్త్రీలింగము, ఆప్షన్ 2 పుల్లింగము, ఆప్షన్ 3 క్లీబములు, ఆప్షన్ 4 మహన్మహద్య అర్ధకము. ఆన్సర్ ఈజ్ క్లీబము. దీనికి చెందవన్నమాట అది. నెక్స్ట్, క్రింది వాణిని జతపరచుము. క్రింది వాణిని జతపరచుము. ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద్వితీయ విభక్తి, సెకండ్ ఆప్షన్ ఈజ్ తృతీయ విభక్తి, థర్డ్ ఆప్షన్ ఈజ్ చతుర్థి విభక్తి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ పంచమీ విభక్తి. ఇలా 4 ఇచ్చారు. మనకి ద్వితీయ విభక్తి అనేది ఇక్కడ ఏబీసీలో ఈ ఆపోజిట్లో మనకి ఇచ్చిన దాంట్లో దేనికి సెట్ అవుతుందంటే ద్వితీయ విభక్తి గురించి మనకు తెలుసు కదా. నిన్ను, నన్ను, లన్ను కుర్చీ గురించి వస్తుంది.
అందులో నన్ అనేది ఉండదు. నన్ అనేది సప్తమి విభక్తి. చక్కగా గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని మాత్రం. ఇక్కడ ద్వితీయ విభక్తి అనేది నిన్ను, నన్ను, లన్ను కుర్చీ గురించి వస్తుంది. సో ఆప్షన్ అనేది డి దేంట్లో ఉంది అని చూసుకుంటే ఇక్కడ సెకండ్ దాంట్లో ఆప్షన్ 1కి డి ఉంది, మిగతా దాంట్లో ఏది లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోద్ది. కానీ చూద్దాం మనం ఒకసారి. తృతీయ విభక్తి ఏంటి? తృతీయ విభక్తి కొరకన్ కై. కొరకన్ కై వాటిని తృతీయ విభక్తి అంటాము. చతుర్థి విభక్తి అంటే వలనన్ కంటెన్ కొరకున్ కై అనేవి చతుర్థి విభక్తి. పంచమి విభక్తి అంటే వలనన్ కంటెన్ పట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్ పంచమి విభక్తి. ఇక్కడ చూడండి, పంచమి విభక్తి మళ్ళీ ఇచ్చారు, వలనన్ కంటెన్ పట్టి. షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి కిన్కిన్ యొక్క లోన్ లోపలన్ అనేది షష్ఠీ తత్పురుష. సప్తమి అనేది అందును నన్న. చూడండి ఇక్కడ నన్ను వచ్చింది సప్తమి విభక్తి. నెక్స్ట్ సంబోధన ప్రథమ విభక్తి అంటే ఓయి, ఓయి, ఓరి, ఓషి ఇవన్నీ కూడా సంబోధన ప్రథమ విభక్తి. సో దీన్ని బట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్కి 1కి డి వస్తుంది కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఇంకా మీరు దేంటికి కూడా అలా లేవు కాబట్టి మనం అన్నీ చూడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ వన్ ప్రథమ విభక్తి ఇచ్చారు, ద్వితీయ విభక్తి ఇచ్చారు, తృతీయ విభక్తి ఇచ్చారు, చతుర్థి విభక్తి ఇచ్చారు. కానీ ఇక్కడ ఆపోజిట్లో వాక్యాలు ఇచ్చారు. వాక్యంలో నుండి మనం చూడాలి. చూడండి, వాక్యంలో నుంచి ఫస్ట్ దీన్ని మనం విడదీస్తే కొరకు అని చెప్పేసి ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ వీసెడు బెల్లం, ఇందులో డూ ఉంది, అంటే 2 పదాలను కలిపి వాక్యంగా దేని వలనైతే ఆ వాక్యం తయారవుతుంది, 2 పదాలు కలుస్తున్నాయో దాన్నే విభక్తిగా మనం తీసుకోవాలి. రాముడు రావణుని చంపెను. ఇక్కడ నూనె చూడండి, రావణుడు అని ఇవ్వలేదు, రావణుడు నీ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నీ అనేది విభక్తి అవుతుంది. రవి కుంచెత్తో బొమ్మ గీసను. చూడండి ఇలా తీసుకుంటే కొరకు అయ్యే అనేది కొరకున్కై చతుర్థి విభక్తి. నెక్స్ట్ పంచమి ప్రథమ విభక్తి అంటే డూమువులు ప్రథమ విభక్తి కాబట్టి ఇక్కడికి వచ్చింది. ద్వితీయ విభక్తి అంటే నిన్ను, రావణుని కాబట్టి నీ వచ్చింది. తృతీయ విభక్తి అంటే తోడంతో తృతీయ విభక్తి. చూడండి, ప్రథమ విభక్తి అంటే డూమువులు. ద్వితీయ విభక్తి అంటే ద్వితీయ అంటే నిన్ను దాంట్లోకి వస్తుంది. తృతీయ అంటే కొరకున్కై. నెక్స్ట్ చతుర్థి అంటే చతుర్థి విభక్తి కొరకున్కై. తృతీయ విభక్తి అంటే తోడంతో చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి. ఓకేనండి. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మహతీ వాచకం ఏంటి ఇచ్చారు, మహద్వాచకం ఏమిచ్చారు, క్లీబము ఏమిచ్చారు. దీంట్లో నుంచి మనం చూసుకున్నట్లయితే మహతీ అంటే స్త్రీవాచకాలు. మనకి ఇక్కడ సీత, లక్ష్మి అనేవి స్త్రీవాచకాలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మహద్వాచకము అంటే రాముడు, గుణవంతుడు ఇవి మగవాళ్ళకి సంబంధించినవి మహద్వాచకాలు. క్లీబము అంటే అల్లము, వృక్షము ఇవి క్లీబము అవుతుంది. క్లీబములు అంటే బిడ్డ, శిశువు, చుట్టము అనేది మనకి ఇక్కడ. ఓకేనండి. క్లీబములు అంటే మనకి ఇక్కడ అల్లము, వృక్షము అనేవి క్లీబములు అవుతాయి. మహన్మహత్యాత్ముఖము అంటే బిడ్డ, శిశువు, చుట్టము అవుతుంది. ఇలా